తో సహా నిరూపించాలని బీఎంఎస్ అనుబంధ ఫెర్టిలైజర్ కాంట్రాక్టు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం గౌతమి నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎంఎస్ అనుబంధ సంఘం నాయకులు కంది శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ జేసీ నాయకులు తమపై అర్థం లేని ఆరోపణలు చేయడం గర్హనీయమని ఖండించారు. బీఎంఎస్ అనుబంధ సంఘం నాయకులపై చేసిన ఆరోపణలను 5 రోజుల్లో నిరూపించాలని, లేదంటే 20 లక్షల రూపాయలకు పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని సూచించారు. నిర్మాణ దశలో ఉన్న ఆర్ఎఫ్సిఎల్లో ప్రస్తుతం జేసీ అవసరమే లేదన్న విషయాన్ని అందరూ గమనించాలని పేర్కొన్నారు. అనుబంధ సంఘం ఫర్టిలైజర్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మీద వచ్చిన ఆరోపణకు మేమనేది ఒకటే, వీరు ఎవరైతే జేఏసీ ఏర్పాటు చేసుకున్నారో వారు ఇది వాస్తవంగా నిర్మాణ రంగం, ఈ నిర్మాణ రంగంలో ఇది ప్రొడక్షన్ ఏం రావట్లేదు. ఈ టైంలో జేఏసీ ఏర్పడడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇందులో వీరెవరైతే బీఎంఎస్ అనుబంధ సంఘం ఇట్లా చేస్తుందని ఆరోపణ చేసిందో ఒకటే ఒక విషయాన్ని చెప్తున్నా, వ్యక్తిగత దూషణలు మానుకోండి. ఏదన్నా ఉంటే ఈ రోజు నుంచి 5 రోజులల్లో వీరు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర బహిరంగ ప్రజల సమక్షంలో వీళ్ళు నిరూపణ చేయనట్టయితే మేము వీరిపైన 20 లక్షలకు పరువు నష్టం దావా వేయబోతున్నామని చెప్తున్నాం. మేము మొదటి నుండి చెప్తున్నాం, మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరిగింది, రాబోయే కాలంలో దీన్ని రివైవల్ కావాలి, మాకు మా పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి గత 8 సంవత్సరాల నుండి ఎంతోమంది నాయకుల చుట్టూ తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి ఎంపీ వివేక్ గారి దగ్గరికి కూడా అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలను అందరినీ కలిసి మేము పోరాటం చేసినాం. ఈరోజు కూడా ఎఫ్సిఐలో మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు స్థానికులకు కావాలనే మేము ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినాం. ఎక్కడా లేని విధంగా ఎఫ్సిఐలో మటుకే ఎక్కువ శాతం స్థానికులకే అవకాశం దక్కింది. మొన్న ఆర్ఎఫ్సిఎల్ సిఓ రావడానికి కూడా మేము మంత్రి గారి మీద ఒత్తిడి పెంచడం వల్లనే గౌరవనీయులు అనంతకుమార్ గారి మీద ఒత్తిడి పెంచడం వల్లనే ఆర్ఎఫ్సిఎల్ సిఓ గారు వచ్చి అందరు కాంట్రాక్టర్లను పిలిపించి చెప్పడం జరిగింది. అంతే తప్ప మేమెవరికి ఏ రకమైన అన్యాయం ఎవరికి చేయట్లేదు. మేము ఇప్పటికి కూడా కొట్లాడేది ఒకటే విషయం, మేమనేది ఒకటే, సరే మీరు జేఏసీకి ఏర్పడ్డారండి, జేఏసీ తీర్మానం ఏం చేశారు, మీరు ఏ రకంగా మీరు పత్రికాముఖంగా ప్రకటించిలా, అనవసరంగా సడన్గా మీరు జేఏసీ అని చెప్పి పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదు. మొదటి నుంచి కష్టపడ్డది అందరికీ తెలుసు, ఏ యూనియన్ చేసింది ఎవరు చేశారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కష్టపడ్డది ఎవరు కంది శ్రీనివాస్ గారు కాదా? ఆనాటి నుండి ఏ యూనియన్లన్నా వచ్చినాయా? ఏదన్నా అంతకుముందు కాంగ్రెస్ ఆ టైంలో ఉన్నాము, ఆ టైంలో కాంగ్రెస్ బేగ్ సాబ్తో ఉన్నాము, మళ్ళీ మారినాము, ఇటు మారుతాం. నాయకులు మారుడనే సహజం. అది దాని గురించి వీళ్ళు వాళ్ళు మాట్లాడు అవన్నీ అవసరం లేని ముచ్చట్లు. ఏదైనా ఇప్పటికైనా మీరు కరెక్ట్గా మాకు ఉన్నట్టు తీసుకురండి, ప్రూఫ్ తీసుకొచ్చి మీ దగ్గర ఉంటే పట్టుకొచ్చి చెప్పాలి తప్ప అనవసరంగా శ్రీనివాస్ మీద ఇంకోసారి కనుక ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము మాత్రం ఊకుండేది లేదు. ఇజ్జత్ పరువు నష్టం కింద మీ మీద పక్క కేసేసుడు పక్క నిర్ణయం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీఎంఎస్ అనుబంధ సంఘ నాయకులు బంక రాజేష్, రమేష్, రాజ్రెడ్డి, నాగేశ్వరరావు, ఆగారావు, అంజయ్య, చందు, వెంకటేష్, అశోక్, అలీ, రాయలింగు తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గోదావరికంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గత 3 రోజులుగా ఆన్లైన్ ప్రాబ్లం ఉందంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. ఈ మేరకు బుధవారం ఖాతా